మోకరింప వీలు వాళ్ళు ఉన్నవారు మోకరించండి. మోకరింప వీలు లేకపోతే ఇబ్బంది పడొద్దు. కళ్ళు మూసుకొని ప్రభువుని తలంచుకొని ఈ మహా గొప్ప పరలోక ఆరాధనలో మనందరినీ కూడా ప్రవేశపెట్టి నిత్య ఆరాధన నూతన యెరూషలేములో మన అనంత ఉద్యోగం ఆయనను ఆరాధించుట, పూజించుట, దేవుని యొక్క దివ్య లక్షణములను కీర్తించుటయుంటూ ఉండగా అట్టి ఉన్నతమైన పరలోక అనుభవములోనికి చేరక మునుపు ఆ పరలోక అనుభవం యొక్క స్ఫూర్తి, రుచి అనుభవించు నిమిత్తం, గ్రహించు నిమిత్తం, స్ఫురింప చేసుకునే నిమిత్తం ఈ మహా గొప్ప పందిరిలో దేవుని యొక్క పరలోక గుడారములో మనందరినీ ప్రవేశపెట్టిన దేవునికి వందనములు, స్తోత్రములు, నమస్కారములు చెల్లిస్తూ, దేవా, మా ఆరాధ్యుడా, మా గొప్ప దేవా, వెలపెట్టి మమ్మందరినీ మీ అమూల్య రక్తము ద్వారా మీ స్వకీయ సంపాద్యముగా మీ సొత్తుగా స్వీకరించిన పరలోకపు దేవా, నీ బిడ్డలమైన మేము నీ యొక్క ప్రశస్తమయ్యున్న నీ సొత్తయ్యున్న మేము నీ సమక్షంలో ఏర్పాటు బయలు మిషన్ కుటుంబం అంతా కూడా ఒక గుడారములో ఈవేళ కూడి ఉండగా, దేవా, ఈ గుడారం మీదై ఉండగా ఈ గుడారములో జరుగు ప్రతి కార్యం మీ నామ ఘనత కొరకు, కీర్తి కొరకు, దేవా, నీ ప్రభావ వ్యాప్తి కొరకు మేము జరిగిస్తూ ఉండగా మాతో ఉండి మా స్తుతులు, మా ఘనత, మా కీర్తి అందుకొని మీ ప్రశస్తమైన శ్రేష్టమైన ఆశీర్వాదములను మా అందరిపై ధారాళముగా కుమ్మరింపచేయమని ప్రార్థిస్తూ, దేవా, మాకు మీ హస్తమును గొడుగ్గా పట్టి ఎండయు, చలియు, వానయు, గాలియు నిన్ను ఏమియు చేయవు అన్న వాగ్దానం బట్టి తిండికి, బట్టకు, బస్సుకు, శుద్ధికి, తీరికకు కొదువ లేకుండా దేవాని బిడ్డలమైన మాకు సమస్తం ఆజ్ఞాపించి సమకూర్చి అనుగ్రహించిన శ్రీమంతుడా, పరలోకపు దేవా, మీకనంత స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ, దేవా, బహిరంగమునకేమీ లేని వారమై ఉన్నప్పటికీ నిన్ను బట్టి మేము సమస్తమును కలిగిన వారమై ఉండి నీ యందు పరవశించు భాగ్యం, మీ ఐశ్వర్యములలో పాలు పంచుకొనగల ధన్యత మాకు దయచేసిన దేవా, మీకు అనంత కోటి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దైవజనులు చెప్పారంట, బాబు, ప్రతి ఏటా జరుగు గుంటూరు మహోత్సవమునకు ప్రభు నన్ను తోడుకొని వస్తారు. దేవదాసు, ఆవేళ నీ ఒంటరి వాడవు, చేతగాని వాడవు, వృద్ధుడవు, పేదవాడవు, చేతిలో చిల్లి గవ్వలేని వాడవు అన్నావు కదా. సైన్యరాజు వలె వెలుపలకు రమ్ము అని నేను పిలిచాను కదా. ఈవేళ ఓ దేవదాసు, నీ సైన్యమును చూసావా, నీ బలగమును చూసావా అన్నప్పుడు దేవా, మా దైవజనులు ఎంతో మురిసిపోతారంట తండ్రి. దేవా, ఆ గొప్ప దైవజనుని యొక్క కుటుంబంలో సభ్యులముగా మమ్మందరిని చెడు సమకూర్చిన తండ్రి, మీకు వేలాది స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఎలాగూ యాకోబు బట్టి 12 మంది గోత్రికులు, గోత్రకర్తలు ఒక కుటుంబమై ఉన్నారో, అలాగూ మిషన్లో మేము వేరు వేరు సంఘాల వారమైన సంఘ కాపురులమై ఉన్న మా దైవజనుని బట్టి, మా జనకుని బట్టి మమ్మందరిని ఒక విశాలమైన కుటుంబముగా ఇక్కడ సమకూర్చినందులకు దేవా, మీకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మా దైవజనునికి మురుపు కలుగునట్లు, పరలోకానికి మహిమ మెరుపు కలుగునట్లు, సాతానుకు కురుపు కలుగునట్లు, దేవా, సాతాను సైన్యము పటాపంచలగునట్లు
మీరే పరలోకపు దూత ఘనముతో మహనీయం యొక్క అనుభవం మాకు ఈ 3 దినములు ప్రసాదింపగలరని ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. దేవా, మేమందరం మేము బట్టి ఏక కుటుంబం అని పౌలు గారు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఇక మీదట పరదేశులను అన్యులను కాదు, పరిశుద్ధులతో సహా పౌరులను దేవుని కుటుంబస్తులను అయ్యున్నారని సెలవిస్తూ ఉన్నట్లు దేవా, దిగి వచ్చిన పరలోక పరిశుద్ధులతో దూతగణముతో మమ్మందరం ఒక కుటుంబముగా సమైక్యపరిచిన తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. యేసయ్యా, వారందరూ ఒకటిగా ఉండునట్లు, నీవు నాలో ఉండునట్లు, నేను నీలో ఉండునట్లు అని సెలవిచ్చిన రీతిగా ప్రభువా, మేము మీలో ఉండునట్లు, ప్రభువా మీరు తండ్రిలో ఉన్నట్లు, మేము మీరు తండ్రి మమేకమైనట్లు మమ్మందరం ఇక్కడ సమైక్యపరచిన దేవా, మీకు సంస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము స్వామి. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తల వెనులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులని యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలము అయ్యుంటూ ఉన్నాము స్వామి. ఒకప్పుడు నీ ప్రజ అయి ఉండని మేము మీ రక్తం బట్టి, దైవజనుని బట్టి మమ్ము ఒక ప్రజగా, ఒక కుటుంబముగా నీ కనికరమునకు పాత్రులముగా మమ్ము నిలిపిన తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మీరు మాలో కుమ్మరించిన మీ ఆత్మను బట్టి మేమందరం ఒక్క కుటుంబమై ఉన్నాము స్వామి, మీకు స్తోత్రములయ్యా. మనము దీని వలన ఆయన ఎరిగి ఉన్నామని తెలుసుకుంటూ ఉన్నామన్నారు యోహాను గారు. ఎలాగనగా మనము ఆయన ఆజ్ఞలను గైకొనడం వలన సెలవిచ్చినట్లు దేవా, నీ ఆజ్ఞలు గైకొనొచ్చు ఉన్న మేము నీ వారము అయ్యున్నాము స్వామి. అలాగే నా తండ్రి చిత్తము జరిగించువాడే నాకు సహోదరుడు, నాకు సహోదరి, నాకు తల్లి అన్నారయ్యా. అలాగే మీ చిత్తం సంపూర్ణముగా సిద్ధింప చేయుటకు మేము ఇక్కడ చేరి ఉన్నాము. కాబట్టి మేమందరం దేవా మీ తమ్ముళ్ళం, అలాగే మీ చెల్లిండ్రులు, మీ అక్కలు, వృద్ధులు మీ తల్లులై ఉన్నారు ప్రభువా. దేవట్టి వరుస మాకు నేర్పించిన, మాకు గావించిన తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తూ ప్రభువా, మేమందరం మీ సాక్ష్యం బట్టి ఒక కుటుంబమై ఉంటూ ఉన్నాం. అలాగే మీ యొక్క శ్రమతో కూడిన శిక్షణ ద్వారా, క్రమశిక్షణ ద్వారా, నీ ప్రేమ ద్వారా, మీ అమూల్య కృప కనికరము ద్వారా మమ్మందరిని మమేకము చేసినందులకు మీకు స్తోత్రం చెల్లిస్తూ నీ వారసులము దేవా, మీ కుటుంబీకులం, అలాగే పరలోక నిత్య స్వాస్థ్య వారసులమై ఇండు పర్యంతం దేవా, ప్రకటన గ్రంథములో అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారి ఆయనకు ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును, ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణమిక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనకు ఉండదు అని సెలవివ్వబడిన ఆ నూతన యెరూషలేమును పరలోక మహిమ రాజ్య పౌరసత్వం అందుకొని పర్యంతం ఎడచేరిన మేమందరం ఒక సమైక్య కుటుంబముగా, నీ ఆత్మీయ వంశముగా, నీ భక్త జనముగా సదా మీ దివ్య ప్రేమలో పరిపూర్ణము కాగల భాగ్యమేమని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుమని వాక్యమై ఉన్న మనందరం ఒక్క కుటుంబముగా తన రక్తము ద్వారా మమేకము చేసి తన కొంగు చాటుకు మనందరినీ చేర్చుకొని ఉన్న యేసయ్య పరిశుద్ధ పావన నామమున వినయముతో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. దివ్యదేవుని నిండైన ఆశీర్వాద దయా దీవెనలు ఈ మహోత్సవములలో చేరిన మనందరిపై సమృద్ధిగా కొమ్మరింపబడును గాక, ఆమేన్.